రాహుల్ గాంధీకి అధికార పక్షాన్ని విమర్శించడం ఎలాగో ఇంతవరకు తెలియలేదు కానీ చివరికి ఇప్పుడు ఓట్లు చోరీ జరిగిందంటూ చేస్తున్నటువంటి ప్రచారంలో సఫలీకృతుడైనట్లే. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఇప్పుడు రాహుల్ గాంధీకి వంత పడుతున్నాయి. ఎందుకు? ఎవరూ కూడా బీజేపీని ఏ విధంగా కూడా విమర్శించలేకపోతున్నారు, విమర్శించడానికి సరైనటువంటి అవకాశం దొరకట్లేదు. సో రాహుల్ గాంధీ ఇప్పుడు ఎత్తుకున్నటువంటి ఈ ఓట్ల చోరీ విషయంలో అనేక విధాలుగా అందరూ కూడా మరి ఇది ఒక్కటే మనకు ఉంది, ఓట్ల చోరీ విషయంలో ఇంకేమీ లేదు. ఒకవేళ మనం ఇప్పుడు ఓట్లు చోరీ జరిగింది అనకపోతే రేపు రోహింగ్యా ఓట్ల విషయంలో బీజేపీ పెద్ద సంచలనమే తెరదీయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే రోహింగ్యా ఓట్లన్నింటినీ కూడా తీసేయడానికి ప్రణాళికలు రచిస్తుంది, ప్లాన్లు చేస్తుంది, అన్నిటికీ సిద్ధమైంది కూడా. ఇప్పుడు ఈసీ కూడా దీని మీద దృష్టి సారించింది కాబట్టి ఇప్పుడు బీహార్లో ఈ ఓట్ల ప్రక్షాళన జరుగుతుంది. అదే ప్రక్షాళన దేశం మొత్తం మీద గనక జరిగితే ఇక బీజేపీని ఓడించడం ఎవరి వల్ల కాదు. అందుకే ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఓట్లు చోరీ జరిగిందన్నటువంటి విషయంలో ఈసీ ఎంత మొత్తుకున్నా అఫిడవిట్ మీద సంతకం చేయడు, అలాగే దీని మీద ఆధారాలు చూపించడు. ఏ విషయంలో కూడా ముందుకు రాడు, కానీ విమర్శించడానికి మాత్రం ముందుకు వస్తాడు. అయితే దీని మీద ఇప్పుడు ఒక వీడియో కూడా చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ వీడియో ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్కి ఒక వ్యక్తి వస్తాడు, సామాన్యమైన వ్యక్తి. సార్ నాకు దొంగతనం జరిగింది, కంప్లైంట్ ఇవ్వాలంటాడు. పోలీస్ స్టేషన్కి ఎవడైనా కంప్లైంట్ ఇవ్వడానికే వస్తారు, తినడానికి కాదు కదా అని ఒక కానిస్టేబుల్ ఎటకారంగా మాట్లాడితే, సరే చోరీ ఏం జరిగింది చెప్పు, డబ్బు చోరీ జరిగిందా, ధనం చోరీ జరిగిందా, బంగారం చోరీ జరిగిందా, వెండి చోరీ జరిగిందంటే ఓటు చోరీ జరిగింది సార్ అంటాడు. ఓటు చోరీ జరిగింది సార్ అంటే దాంతో పోలీసులు వాళ్ళ ఓటు కూడా గల్లంతయింది అన్న విధంగా వాళ్ళకి తెలిసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. అదే అక్కడతో ఎండ్ అయిపోతుంది. దాని పేరేమొచ్చేసి లతాపా ఓట్ అని పెట్టాడు. అంటే లతాపా ఓట్ అంటే కోల్పోయినటువంటి ఓటు అని దాని టైటిల్ అన్నమాట. ఆ విధంగా ఇప్పుడు ఈ వీడియో పెడితే ఇదేమొచ్చేసి దేశంలో సంచలనంగా ఈ వీడియో మారుతుందంట. దాని గురించి కూడా రాహుల్ గాంధీ తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. సంచలన వీడియో బయటకు వచ్చింది అంటూ.